మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము. తర్వాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండమీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు, అబ్నేరు, నీవు మాట్లాడవా అని కేక వేయగా, అబ్నేరు, కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగెను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు నీ చేరువకు వచ్చెనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలినవానికి నీవు రక్షకముగా ఉండలేదు. యెహోవా జీవము తోడు, నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీళ్లబుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా, నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజింపుమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోవుదునుగాక. ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నల్లిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దానిని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా, నాయనా, నా యొద్దకు తిరిగిరమ్ము. వెర్రివాడనై నేను బహుతప్పు చేసి తిననగా, దావీదు, రాజా, ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది. పనివారిలో ఒకడు వచ్చి దానిని తీసుకునవచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచెయ్యును. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను. అందుకు సౌలు, దావీదా, నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను. సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను.